అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక పరంగా ఏ రాశులకి అనుకూల ఫలితాలు ఉన్నాయి? శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం చేత ఖర్చులు అధికంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వస్తుంది. ధనపరంగా కొంత అనుకూలమైన సంవత్సరం. ధనలాభం, కీర్తి లాభం, పెట్టుబడులు అంటూ కలిసి రాబోతాయి. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ఆర్థిక పరంగా, పెట్టుబడుల పరంగా ఈ సంవత్సరం మీకు కలిసి రాబోతుంది. ఇన్వెస్ట్మెంట్లు వంటివి కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అంత లాభం కాదు, నష్టం కాదు, ఇబ్బందులు లేకుండా కొనసాగేటువంటి స్థితి కర్కాటక రాశి స్పష్టంగా ఉంది. ఆరోగ్య విషయాల కోసం ఖర్చులు అయ్యేటువంటి స్థితి ఉంది. సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆర్థిక పరంగా ఈ సంవత్సరం కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. అష్టమ శని ప్రభావం ఉంది. సింహరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలి. అనుకోని ఖర్చులు, ఇబ్బందికరమైనటువంటి ఖర్చులు, అక్కలేని ఖర్చులు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి సింహరాశికి ఉంది. కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కొంచెం ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఆదాయం ఏదో రకంగా సంపాదిస్తారు. తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతోంది. శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం లాభాలు తెచ్చిపెట్టే సంవత్సరంగా చూడాలి. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వస్తుంది. పెట్టుబడులు వంటివి కలిసి రావడం, ధన లాభం, సౌఖ్యం ఉన్నాయి. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థపరమైనటువంటి స్థితి ఉంది ఆర్థిక పరంగా. ఇందులో అర్ధాశ్రమ శని ప్రభావం ఉండడం చేత ఖర్చులు నియంత్రించుకోవాలి. అనుకోని ఖర్చులు, చికాకులు వేధిస్తే మొత్తం మీద ధనస్సు రాశి వారికి ఆర్థిక పరంగా మధ్యస్థంగా ఉంది. మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు. మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఖర్చుల పరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఖర్చులు అధికం. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో చేత అప్పులు అధికంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు, అక్కలేని ఖర్చులు వేధిస్తూ ఉంటాయి. మీన రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఖర్చులు అధికం. ఏలినాటి శని ప్రభావం. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో కార్యక్రమాలకి వాటికి ఖర్చులు అధికంగా అయ్యేటువంటి స్థితి కనపడుతుంది. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం 12 రాశుల వారికి ఆర్థిక పరంగా ఈ రకమైనటువంటి స్థితి ఉన్నది. రుణ బాధలు అధికంగా ఉన్నవారికి, ఖర్చులు అధికంగా ఉన్నవారికి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి రాశుల వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగం ఇచ్చే ఈ క్రింది పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు పొందగలరు. లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించినటువంటి వాటి చేత రుణ బాధలు తొలగుతాయి. రుణ విమోచన అంగారక స్తోత్రం, సంకటహర గణేష స్తోత్రం, అలాగే మనకి కనకదార స్తోత్రం వంటి స్తోత్రాలని పఠించాలి. ఈ నియమాలను పాటించడం చేత మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.